ఫస్ట్ లోడ్ ఎత్తుకుపోతున్నాం బండికి అయితే కానీ ఎవరైతే ట్యాంకర్ అయితే ఎవరు లేరు. నేనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. దీనికి రాసేది అయితే మన బండి నెంబర్ రాసిన ఆర్డర్ ఎక్కడొచ్చిన తర్వాత అయితే వెయిట్ అయితే ఉండాలి. వల్ల ఫస్ట్ ఓకే చేస్తారు. ఒకసారి ఓకే చేసిన తర్వాత ఎప్పటికైనా అలాగనే ఉంటుంది. జాకెట్ అన్ని ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ షూస్ ఓపెన్ చేస్తున్నా. మనకు ఈ బండి వచ్చేసి మనకైతే ఫస్ట్ టిప్పు. ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మేము పాడుగా జలా ఒక పాత కారంగా పలానా ట్రాన్స్పోర్ట్ ఎత్తుకున్నామని ఒక గుర్తింపు లెక్క. ఇక ఈ పేపర్లు ఉన్నాయి కదా, దీనికి అటాచ్మెంట్కి అక్కడ మెయిన్ గేట్లో సైన్ పెట్టించుకొని వచ్చిన తర్వాత మన పేపర్లు అయితే ఇస్తాడు. మనం ఇప్పుడైతే నంద్యాల అయితే హైవే ఎక్కినాము. నంద్యాల హైవే ఎక్కి దగ్గరికి వచ్చేసినాం. అనంతపురం కానొచ్చి పార్టీ చేయాలి. ఇదే అనమాట మనం అన్లోడ్ చేసేది పాయింట్. హార్మోన్ సిటీ హెవీ కంప్రెసర్ అయితే ఫుల్ గిడ్చాలి, ట్యాంక్ ఓవర్లోడ్ కాకుండా. ఈ రెండు సైడ్లలో అయితే మన హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫస్ట్ లోడ్ ఎత్తుకుపోతున్నాం బండికి అయితే. మనం ప్రజెంట్ వచ్చేసి జిందాల్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. చూపిస్తాం. అవైతే మన బండ్లు ఆర్టీఓ కా నుంచి ఇంకా నెంబర్ వెరిఫికేషన్ అయితే ఇంకా ఈరోజు నెంబరు రాపించుకొని ఇంకా బండి అయితే లోడ్ అయితే ఎత్తుకోవాలి. ఈ ఫ్యాక్టరీ అనమాట. ఇదంతా పార్కింగ్. ఈ నెక్స్ట్ వీడియోలో ఈ పార్కింగ్ గురించి, జిందాల్ ఫ్యాక్టరీ గురించి మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. అందువల్ల ట్యాంకర్స్ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. లేదంటే పార్కింగ్ నిండా అవుతున్నాయి. పార్కింగ్ నిండా ఉంటాయి ట్యాంకర్లు అయితే. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. వచ్చేసి షెడ్లు అనమాట. మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకుంటారు ఒక్కొక్కటి ఒక రకంగా. సామాన్లు అవి పెట్టుకోనీకే, బండి కదా సామాన్లు. మనం ఈరోజు అయితే ఫస్ట్ లోడ్ అయితే ఎత్తుకోవాలి. మనం నిన్ననే లోడ్ కావాల్సింది. ఏమంటే కొంచెం లేట్ అయింది. మన ఆర్టీఓ దగ్గర ఫార్మాలిటీస్ వల్ల పూర్తిగా నీక ఈరోజు అయితే కొంచెం లోడ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ట్యాంకర్ గురించి అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చెప్తాను. ఎందుకంటే ఈ ట్యాంకర్ ఎలా అన్లోడ్ అవుతుంది, ఎక్కడెక్కడ తిరుగుతాయి, మన వల్ల దానికి సిచ్యువేషను, మన అన్లోడ్ చేసే విధానం, ఈ ట్యాంకీలో ఏమేమి ఉంటాయి, సైడ్కు అన్లోడ్ చేసే విధానం, ఇవల్ల మీకైతే నీట్గా చెప్తాను. నాకు తెలిసి తెలుగులో హిందీలో కానీ ఎవరైతే ట్యాంకర్ అయితే ఎవరు లేరు. నేనే ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను. దీని గురించి అయితే ఆల్మోస్ట్ చాలామందికి అయితే తెలియదు. నేనైతే దీని గురించి అయితే వివరంగా అయితే చెప్తాను. తెలుసుకోనికైతే దీని గురించి నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ వాట్సాప్ స్టేటస్లలో దాంట్లో కొంచెం పెట్టుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఛానల్ అంత గ్రోత్ అవుతే నేను అంత కంటెంట్ నాకు దొరుకుతుంది. హాయ్ హలో ఫ్రెండ్స్, మౌలి లోకల్ ట్రక్ లుక్స్కు స్వాగతం, సుస్వాగతం. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. పాసింగ్ ఓకే అయింది. నెంబర్ అయితే వచ్చేసింది. బండ్లకు అయితే నెంబర్ అయితే రాస్తున్నారు. ఇప్పుడు నెంబర్ రాపించుకొని జేహెచ్డబ్ల్యూలో మన ఫ్యాక్టరీలో వచ్చేసి అలౌ చేసుకోవాలి. ఆడ యాక్సెస్ చేసినాక మనకు ఆటో ప్లాంట్ అనేది ఇస్తారు లోపలికి పోనీకే. బండ్లకు అయితే నెంబర్ అయితే వచ్చేసింది చూడండి. మన బండికి కూడా రాస్తున్నారు. అది రాసేది అయితే మన బండి. నెంబర్ రాసినాక అయితే ఇంకా లోడ్కి అయితే పోవాలి. అంటే లోడ్కి ఎక్కువ అన్ని బండ్లకు వచ్చేసి పెడతారనమాట లోడు, పలానా అని. సరే, మనం ఆర్డర్ ఎక్కడొచ్చిన తర్వాత అయితే వెయిట్ అయితే ఉండాలి. బండి అయితే ఆటో ప్లాంట్ అయితే ఇచ్చిపోయినారు ఇప్పుడే. ఇదే చూడండి, ఆటో ప్లాంట్ కనిపించాను. స్టిక్కర్ ఓపెన్ చేసి ఆటో ప్లాంట్ చాలా గట్టిగా అయితే ఉంటుంది చూడండి. ఇంకా అదైతే రాదు, కొంచెం మళ్ళీ మొత్తం గీకాలన్నమాట. అంత పవర్ఫుల్ ఫాస్ట్ ట్యాగ్ అయితే. జేహెచ్డబ్ల్యూకి ఆటో ప్లాంట్ అనమాట ఇది. జేహెచ్డబ్ల్యూ ఆటో ప్లాంట్. మనదైతే ఫస్ట్ లోడ్ అయితే పెట్టినారు. ఫస్ట్ ట్రిప్ ఇది. బండి ఆటో ప్లాంట్ చేయించినాం కదా, ముందర పోయినాక స్కానింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే బండి ఆటో ప్లాంట్ మనం ఎంటర్ అయిందని జిందాలకు వచ్చేసి, అది ఆటో ప్లాంట్ ఇక్కడ రూల్స్ అనమాట. ఆటో ప్లాంట్ అయితే మళ్ళీ చేయించుకొని వచ్చి, మన బండి ఒకటి ముందర అవుతుంది కానీ యూటర్న్ చేసుకొని వచ్చి మళ్ళీ ఆ లైన్లో వచ్చి
ఆ బండి ఎప్పుడైతే మనం తిరగాలి. ఆటో ప్లాంట్ అయితే ముందర ఉంది, అక్కడ అయితే చేయించుకోవాలి. ఇక్కడ ముందర అయితే యూటర్న్ చేసుకుందాం. బండి అయితే యూటర్న్ బండిలో చేసుకున్న తర్వాత ఒక బండి బండి వచ్చేసినాము. దాని ఎదురుగా అయితే మనకు ఆటో ప్లాంట్ అయితే కనపడుతుంది. ఆటో ప్లాంట్ ఓకే అయిన తర్వాత బండి యాక్సెస్ అయితే అవుతుంది. యాక్సెస్ అయిన తర్వాత మనకు లోడ్ అనేది ఎక్కడికనే చెప్తారు. మొత్తానికి అయితే ఈరోజు అయితే అయిపోతుంది లోడ్ అయితే. బండి లోడ్ అయిన తర్వాత అయితే వెళ్ళిపోవాలి. మనము మొదట అయితే ఈ ఆటో ప్లాంట్ వచ్చేసి ఇక్కడ రూల్స్ అండి. మన జిందాల్లో కానీ ప్రతి ఫ్యాక్టరీలో అనేది ఒక్కొక్క ఫ్యాక్టరీ దగ్గర ఒక్కొక్క ఆటో ప్లాంట్ అయితే ఉంటుంది. ఆటో ప్లాంట్ అయితే మనం బద్దానికి అయితే కనిపించుకొని యాక్సెస్ అయితే అవుతుంది. ఇప్పుడు రాపించుకునేది బుక్లలో రాసేది అవలం లేకుండా డైరెక్ట్ కంప్యూటర్లోకి డైరెక్ట్ సబ్మిట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి మన బుక్లలో రాసుకునేది అవన్నీ అయితే లేవు. ఆటో ప్లాంట్ ఉంటే చాలు. ఎంట్రన్స్ అయిన తర్వాత స్కానర్ అయినాక పూర్తయిన తర్వాత మొత్తం బండి డీటెయిల్స్ మొత్తం అయితే అక్కడ కంప్యూటర్లో అయితే వచ్చేస్తుంది. బండి ట్రూ ఆ ఫేక్ అని వచ్చేసి ఆ బండి అంతా ట్రూ అని తెలిసిన తర్వాత అయితే మనకు లోడ్ ఇస్తారు. పలానా లోడ్ బండి పలానా ట్రాన్స్పోర్ట్ అని మొత్తం అయితే తెలుస్తుంది. వెరిఫికేషన్ అయితే అవుతుంది. మనకు ఫస్ట్ వచ్చేసి మన సూపర్వైజర్లు బండి ఆటో ప్లాంట్ ఇస్తప్పుడు మన పేపర్లు అనేది యాడ్ చేసిన తర్వాత బండి పలానాది పలానాదని బండి ఆర్సీ వల్ల ఫస్టే ఓకే చేస్తారు. ఒకసారి ఓకే చేసిన తర్వాత ఎప్పటికైనా అలాగనే ఉంటుంది. మనకైతే ఇబ్బంది లేకుండా డైరెక్ట్ వచ్చేసి ఆటో ప్లాంట్ పెట్టుకోవడమే. ఇప్పుడైతే మనకు ఇచ్చిన షూస్, హెల్మెట్, జాకెట్ అన్నీ ఓపెన్ చేస్తున్నాము. ఫస్ట్ షూస్ ఓపెన్ చేస్తున్నా. ఇవి అనమాట కళింగ షూస్ అనమాట. ఇది కంపెనీ అంటే మన జిందర్లో రఫ్ ఉండాలన్నమాట. రఫ్ ఉండని అనేసి దీంట్లో తీసుకొచ్చి బ్లాక్ షూస్ ఓన్లీ దీంట్లో ఉండేది. అంటే ఒక కోడ్ ప్రకారం అయితే ఉంది. మన రెడ్ జాకెట్, మన బూట్లు ఈ కలర్ ఉండాలని చెప్పేసి అదే కలర్ అయితే తీసుకున్నాం. ఆ బ్లాక్ షూస్ అయితే తీసుకున్నాం. మొత్తానికి ఈ హెల్మెట్ ఎక్కడున్నాయో చూసుకుంటున్నా. ఆ పైన అయితే పెట్టేసిన ఇవి కూడా తీసుకుంటున్నా. హెల్మెట్ ఇక్కడ ఉంది. ఇది హెల్మెట్, జాకెట్ కూడా ఇక్కడనే ఉంది. ఇక్కడనే ఉందిలే, ఇక్కడ పక్కన పెట్టేసిన. బ్లాక్ షూస్, పచ్చ హెల్మెట్, మన రెడ్ కలర్ జాకెట్. ఈ ఫ్యాక్టరీ రూల్స్ అయితే వేరే ఫ్యాక్టరీలో ఇంకొక కలర్ అయితే ఉంటుంది. ఒక్కొక్క ఫ్యాక్టరీలో ఒక రకంగా అయితే ఉంటుంది. రెడ్ టోపీ మన అని, ఇదైతే రెడ్ కలర్ జాకెట్ కొత్తది. ఇదైతే తీసుకొని వచ్చేసినాము. ఇవైతే ఇవల్ల వేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ షూస్, రెడ్ కలరు ఇవల్ల. ఇవైతే రెడ్ కలరు మనమైతే జిందాలు వేసుకోవాలి. యూనిఫాము మనం జిందాల లోపలికి పర్మిషన్ ఇదే అనమాట ఉండేది. వేరే చెక్ అయితే లేదు. మామూలుగా ఇది ఓపెన్ చేసుకొని ఇదైతే ఇలా కోట్ ఉంటుంది కదా, ఇలా వేసుకో. మన జిందా లోపలికి మా డ్రైవర్స్ అనేది క్లీనర్స్ డ్రైవర్స్కి అనేది రెడ్ కలరే ఉండేది. వాళ్ళ లోపల వేరే వాళ్ళు పనిచేస్తేలకు వాళ్ళకు వేరే కలర్ ఉంటుంది. ఇది మన షూస్ అయితే ఇప్పుడు వేసుకున్నాం. ఫోన్ వస్తుంది. హలో చెప్పనా? జీజీపీఎసా? దాంట్లో ఉంటుందిలే పేపర్లో. షూస్ చేసుకొని అయితే బాగా కట్టలేదు. ఇవాళ లేసులు కట్టుకోవాలి.
షూస్ అయితే ఇప్పుడు వేసుకున్నాం. ఇదైతే అవి తగిలించాను. 10 సైజు తీసుకున్నా, ఎందుకంటే కాళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి. మిగతా ఏంటంటే కొంచెం చిన్న కాళ్ళు ఉన్న వాళ్ళు సైజు తక్కువ తీసుకున్నాం. ఇవల్ల నంద్యాలలో తీసుకున్నాం షూస్ అనేటివి. ఎందుకంటే కంపల్సరీ మన జిందాలకు వస్తున్నప్పుడైతే ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే, జిందాల్ ఒకటేనే కాదు, ఏ ఫ్యాక్టరీకి వెళ్ళినా సరే కంపల్సరీ బూట్లు అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అలో చేయనియరు వాళ్ళు, అలో అయితే ఉండదు. మనం బూట్లు అయితే కట్టుకొని లేస్ బాగా బీచుకొని ఉంటే వాళ్ళు ఒకళ్ళు మనం ఏదన్నా రూల్స్ పాటించకపోతే మటుకు ఫైన్ అయితే పడుతుంది. ఒక 2000 నుంచి 3000 అలా అయితే ఫైన్ అయితే పడుతుంది. షూస్ అయితే కంపల్సరీ అని చేసుకోవాలి. ఇంకోటి అయితే ఇంకోటి ఏంటంటే వేరే షూస్ కూడా వేసుకోవచ్చు కదా అంటే, మన ఫార్మాలిటీకి వచ్చేసి బ్లాక్ షూస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మన డ్రైవర్స్ అనేది చాలా ఫ్యాక్టరీలో బ్లాక్ షూస్ మాత్రమే అలౌ చేస్తున్నారు. ఈ వేరే షూస్ మన నైస్గా తిరిగే షూస్ అయితే అలౌ లేదు. బ్లాక్ షూస్ అయితే కంపల్సరీ ఉండాలి. నువ్వు బయట తీసుకున్నా సరే, లేదంటే ఈ లెదర్ మెట్లో ఇవి తీసుకున్నా సరే ఉండాలి. హెల్మెట్ అయితే కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే లోపలైతే ఫ్యాక్టరీలో ఏదైనా మనకు పైనుంచి మన ఫ్యాక్టరీలో నడుస్తున్నప్పుడు పైనుంచి ఏదైనా రాలి పడి మన నెత్తి పగలడం కానీ ఏదైనా జరుగుతుంది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా అందుకే పెట్టారు, మన తలకు రక్షణగా, ఏమైనా ఇబ్బంది కాకుండా. ఈ మన తల ఎంతవరకు పడుతుంది ఈ బెల్ట్ అనేది ఇడికి క్లాంప్ చేసుకోవాలి. ఇడికి ఇలా అలా పెట్టుకుని అయితే మనం లోపలికి అయితే ఎంటర్ చేయనిస్తారు. మనకు చిన్న స్లిప్ అనేది ఒకటి ఇస్తారన్నమాట. స్లిప్, మన డిఓ స్లిప్ అనేది చిన్నదైతే ఒకటి ఇస్తారు. ఆ లోపల మనం ఈడ వాచ్మెన్ మన సెక్యూరిటీ మంచి డిఓ స్లిప్ ఇస్తాడు. అది తీసుకొని మన లైసెన్స్ చూపించినామంటే మనకు డిఓ స్లిప్ ఇస్తాడు. ఆ డిఓ స్లిప్ తీసుకొని డైరెక్ట్ మెయిన్ గేట్లోకి ఎంటర్ అయిపోయి ఆడ సిగ్నల్స్ ఉంటాయి, అది క్రాస్ చేసుకొని కాటా మీదకి వెళ్ళాలి. కాటా మీదకి వెళ్ళిన తర్వాత ఎంటీ కార్డ్ వేయించుకొని డైరెక్ట్ లోడ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం వీడియో కెమెరా అయితే లోపల అలౌ లేదు కాబట్టి కెమెరా తీయడం అయితే జరగదు. నేను వీలుంటే ఒక వీడియోలో మొత్తం జిందాల్ ఫ్యాక్టరీ లోపలికి లోడ్ చేసుకునే విధానం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది మనం ఈరోజు వచ్చేసి నెక్స్ట్ మీకు లోడ్ అయిన తర్వాత ఇది మనకు ఈ బండి వచ్చేసి మనకైతే ఫస్ట్ టిప్పు. ఇప్పుడు లోడ్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టిప్పు కొత్త బండి ఫస్ట్ ట్రిప్ అయితే వెళ్తున్నాం. దేవుని వల్ల బాగా జరగాలని కోరుకుంటున్నాం. బండి అయితే లోడ్ అయితే అయిపోయింది. లోపలికి లోడ్ ఎత్తుకొచ్చాను. సెల్ ఫోన్ అలౌ లేదు. పేపర్లు అయితే మొత్తానికి అయితే వచ్చేసినాయి. బండి పేపర్లు అంటే లోడింగ్ పేపర్లు అనమాట. మన పార్టీ బిల్స్ ఇవల్ల మళ్ళీ ఇతరులకు వచ్చి సీల్ తీసుకోవాలి. మా జనాలు అయితే ఇతరులో ఉన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా. అక్కడ బండ్లు అయితే కనపడుతున్నాయండి అక్కడ లైన్లో, అవే మన బండి. ఆడ లైట్ వేసి పెట్టినది మన బండి. లోపల చూడండి కలర్ లైట్ వేసినాను క్యాబిన్లో. ఆ బండి మనది, నేను ఎక్కే బండి.
ఇక్కడైతే వచ్చి అయితే ఉన్నాను, వెయిట్ చేస్తున్నా పేపర్ల కోసం. సీల్ తీసుకోవాలి, పేపర్లు అక్కడ ఇచ్చేసిన తర్వాత మనకు సీల్ ఇచ్చేస్తారు. సీల్ ఇప్పించుకొని ఎల్ఎల్ఆర్ పేపర్ దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి. ఇదే అండి లైను. ఆయన కూడా మన మనిషి. ఆయన తర్వాత మేము వీళ్ళు అయిపోయిన తర్వాత అయితే మనం సీల్ అయితే తీసుకొని అయితే మనం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎల్ఎల్ఆర్ రాపించుకోవడం జరుగుతుంది. మొత్తానికి అయితే సీళ్ళు పేపర్లు తీసుకుపోతున్నాయి. ఇవే సీళ్ళు, ఇవి వేయించుకునే విధానం ఇవల్ల అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. మనమైతే ప్రజెంట్ అయితే ఇవి ఎట్ట వేసుకోవాలి ఏం కదా అని వల్ల అయితే మీకు ఖచ్చితంగా అయితే తెలియపరుస్తాను. అనియా ఈ పేపర్స్ వల్ల అవే హాయ్ చెప్పు. ఏం కాదులే, పాడు పాడు కదా, పాడు పాడు పాడు. పాడు గజాల ఒక పాట పాడు. రంగ రంగ సింగారంగ సారంగ సింగారంగ చిందేయంగ సరసంగ కారంగా ఉండే పులకరంగా. ఇది మన జిందాల్ ఫ్యాక్టరీ నైట్ పూట అనమాట. వ్యూ మొత్తం బండ్లల్లో అయితే ఆగినాయి. మేమైతే ఆఫీస్ దగ్గరికి అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఆ లైట్ల దగ్గర అయితే ఆఫీసులు ఉన్నాయి, ఆ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు. అడిగి వెళ్ళి అయితే ఎల్ఎల్ఆర్ పేపర్లు రాపించుకోవాలి. ఎల్ఎల్ఆర్ పేపర్ అంటే మన బండికి వచ్చేసి మన పలానా ట్రాన్స్పోర్ట్ ఎత్తుకున్నామని ఒక గుర్తింపు లెక్క. ఇక్కడ ఈ పేపర్లు ఉన్నాయి కదా, దీనికి అటాచ్మెంట్ చేయాలి ఎల్ఎల్ఆర్ పేపర్లు. అటాచ్మెంట్ చేసినాక సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ సీల్ అనేది నెంబర్ రాపించుకొని మళ్ళీ బండికి అయితే వేసుకొని మన డమ్మీకి ఇవల్ల ఉంటాయి కొన్ని పైపులకు, అక్కడ సీల్ అయితే వేసుకొని మనం అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మనమైతే డమ్మీ కాదలా వేసుకొని అయితే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆఫీసులకు అయితే వచ్చేసిన ఎల్ఎల్ఆర్ పేపర్ అయితే రాపించుకుంటున్నాము. ఎల్ఎల్ఆర్ పేపర్ అయితే రాపించుకుని అయితే వెళ్ళాలి. రాస్తుండు ఎల్ఎల్ఆర్ పేపర్లు ఇవి అయితే రాపించుకుని అయితే మనం అయితే ఇంకా డైరెక్ట్ ఇంకా అన్లోడ్ సీల్ రాపించుకొని బండ్ల దగ్గరికి అయితే వచ్చేసినాము. మనం అయితే సీల్ అయితే వేయించుకుని ఆడ మన డ్రైవర్ కూడా పోతున్నాడు. సీల్ వేసుకొని బండి పేపర్లు అయితే ఇచ్చేసినాము. అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే పోతున్నాడు సంతకం పెట్టుకోవడానికి. అక్కడ మెయిన్ గేట్లో సైన్ పెట్టించుకొని వచ్చిన తర్వాత మన పేపర్లు అయితే ఇస్తాడు. మనం అయితే అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా డైరెక్ట్ ఇక్కడైతే మనం అయితే వెయిట్ చేస్తున్నాము సైన్ కోసము. సైన్ పెట్టేసిన తర్వాత మన పేపర్లు ఇస్తాడు కదా, ఇంకా మనం అయితే వెళ్ళిపోయాకైతే రెడీగా అయితే ఉన్నాం. ఇంకా వెళ్ళిపోవాలి అన్లోడ్ పాయింట్కి. మనం అయితే పార్టీకి అయితే ఫోన్ చేసినాం. బిల్లులో పార్టీ నెంబర్ వస్తుంది. ఆ పార్టీ నెంబర్కి అయితే మనం ఫోన్ చేసి అన్లోడ్ ఎప్పుడైతే వేరైతే కనుక్కున్నామో మార్నింగ్ అయితే రమ్మన్నాడు. సరే ఓకే అని చెప్పేసి మేము బయలుదేరైతే తీరుతున్నాం. అన్ని బండ్లు అయితే వెనక వస్తున్నాయి, మేమైతే బయలుదేరుతున్నాము. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి మనకైతే అనంతపురం అయితే అయింది. చలో అనంతపురం బండి అయితే బయలుదేరినాం మొత్తానికి అయితే. నంద్యాల అయితే హైవే ఎక్కినాము. నంద్యాల హైవే ఎక్కి చక్కగా పాణ్యం నుంచి మళ్ళీ బేతంచెర్ల, అదే సిమెంట్ నగర్ నుంచి సిమెంట్ నగర్ మీద నుంచి పడిపోయి బేతంచెర్ల, డోను, అనంతపురం అయితే వెళ్తాము. ఇప్పుడైతే మొత్తం అయితే హైవే ఎక్కుతున్నాం. మొత్తం కలిసి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాం. 3 బండ్లు నుంచి అలసిపోయినాము. ఫస్ట్ స్టెప్ మధ్యాహ్నం వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నిద్రపోదాంలే అని అనుకున్నాము కదండి. అది కూడా మనదే. అక్కడ ముందరికి వెళ్ళిన తర్వాత టీ తాగదామని చెప్పినాడు. సర్లే ఓకే అని చెప్పాను. అక్కడ టీ తాగిన తర్వాత ఆలోచన అయితే బయలుదేరుతున్నాము. కనపడతాయండి రైట్ సైడ్ రైల్వే గేటు దగ్గర డబుల్ రోడ్. ఇదల్లా అప్పే ఉంటుంది. మన బండి అయితే స్లోగా వెళ్తుంది, ఫాస్ట్ అయితే ఎక్కడం లేదు. ఎంటి బండి కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది. మన బండి అయితే లోడ్ బండి పోవట్లేదు, చాలా బరువు అయితే పోతుంది. మనం అయితే ఇప్పుడు అనంతపురంకి వెళ్తున్నాం అంటే అనంతపురం హైవే. అనంతపురం ఇంకా ఉంటుంది అక్కడ బోర్డు 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మొత్తానికి దగ్గరికి వచ్చేసినాం. అనంతపురం కానొచ్చి పార్టీ కళ్యాణదుర్గం సైడ్ రమ్మన్నాడు.
అక్కడ పోయి అన్లోడ్ చేయాలి. పార్టీ ఏమో ఫోన్ చేస్తున్నాడు, వస్తేనే తొందరగా అన్లోడ్ అవుతుంది అంటుండు. బోట్ అయితే ఉంది కానీ దాని మీద కిలోమీటర్లు అయితే రాసి లేవు, ఎన్ని కిలోమీటర్లు ఉన్నది. అంటే మొత్తానికి అయితే దగ్గర వచ్చేసినాము. నాకు అనంతపురం దాటి అనంతపురం పోయిన తర్వాత ఆడ పార్టీకి ఫోన్ చేసి మామూలుగా ఈ ప్లాన్ అనేది సందులలో ఉంటుంది, ఆ సైలో కాడికి పోయి మనం అన్లోడ్ చేసుకోవాలి. మనం అనంతపురం అయితే దగ్గరికి అయితే పార్టీకి అయితే ఫోన్ చేసినా యూటర్న్ చేసుకుంటామా అని అడ్రస్ అయితే చెప్పినాడు. మనం అయితే ఆడికి అయితే వెళ్తున్నాము. బండి అయితే యూటర్న్ చేసుకుని అక్కడ అయితే హైవే, మనం బండి అయితే రోడ్డు లెఫ్ట్ సైడ్ అయితే దిగి వచ్చినాము. ఆ ముందరం అయిన తర్వాత యూటర్న్ చేసుకున్న తర్వాత ముందరకు వచ్చిన తర్వాత లెఫ్ట్ తిరగాలి. ఇదే అనమాట మనం అన్లోడ్ చేసేది పాయింట్. హార్మోన్ సిటీ, అనంతపురంలో హార్మోన్ సిటీలో మన ఇండస్ట్రియల్ ఏరియా ఇది. మనం అయితే ఇక్కడైతే బండి ఆపినాము. లోపల ఈ బండి అక్కడ ముందరైతే కాటా కనపడుతుంది, ఆడకైతే రమ్మన్నాడు. మన సెక్యూరిటీ గార్డ్ ఏమో నెంబర్ అయితే రాసుకుంటున్నాడు. నెంబర్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనం అయితే అక్కడ కాటా కనపడుతుంది అండి, ఆడికైతే వెళ్ళిపోవాలి. బండి అయితే స్టార్టింగ్లోనే పెట్టినా, అయితే పోతున్నాం. బండి నెంబర్ చెప్పి నా పేరు చెప్పి అయితే బయలుదేరుతున్నా. కాటకైతే పోయిన తర్వాత అక్కడ కాట వేయించుకొని బండి ఇంకా అక్కడ కనపడుతుంది కదండి, ఆ కాట వెనక చెట్ల వెనక ఉందన్నమాట, చాలా దూరం ప్లాంట్ అయితే. ఆడికైతే మనం వెళ్ళిన తర్వాత అయితే అన్లోడ్ చేయాలి. ఈరోజు అయితే అన్లోడ్ అయిపోతున్నారు. మేమైతే 2 బండ్లు వచ్చేసినాం వీడికి. నా బండి అయిన తర్వాత ఆ బండి పెడదామని ఇంకా 2 బండ్లు అన్లోడ్ అయితే మేము వెళ్ళిపోతాం అయితే ఉండాము ఇక్కడ. మొత్తానికి అయితే ఇప్పుడు కాట అయితే వేయించుకోవాలి. కాట వేయించుకొని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్కి అయితే పోవాలి. కనపడుతుంది కదా, మన బండి కూడా అలాగనే కాటా ఎక్కేయాలి. ఆ కాటా ఎక్కించిన తర్వాత పేపర్ సబ్మిట్ చేయాలి. కాటా ఎలా అయిపోయింది. అయితే ప్లాంట్ దగ్గరికి అయితే వచ్చేసినామండి. ఇక్కడ చూడండి, ఇదే కంప్రెసరు, పైపులు బండికి అటాచ్మెంట్ చేసుకొని ట్యాంకులకి అయితే ఎయిర్ ఎక్కిన తర్వాత మనకైతే అన్లోడ్ అయితే అయిపోతుంది. 2 సైలోలు ఉన్నాయి, దాంట్లో జీజీబీఎస్, దాంట్లో అయితే సిమెంటు. మన బండి అయితే సిమెంట్ ఇప్పుడు ఈ సైలోకి అయితే అటాచ్మెంట్ చేసినాము. దీనికే మనం సిమెంట్ అన్లోడ్ చేయాల్సినది. దీనికి అన్లోడ్ చేసి పైపులు మొత్తం అటాచ్మెంట్ చేసి అయితే స్టార్ట్ అయితే చేసినాము. బండి అయితే ఇక్కడ చూడండి, హెయిర్ వచ్చేసి ఇక్కడ 10 అయితే ఎక్కాలి. ఇది అన్లోడ్ వాలు, ఇది హెయిర్ వాలు, ఇది ఎక్స్ట్రా హెయిర్. ఈ మన 10 అయితే వచ్చేసిన తర్వాత అయితే మొత్తానికి అయితే బండి అయితే ఇడ్చాలి. ఇడిచిన తర్వాత ఈ లోపల అన్లోడ్ వాల్ అనమాట, మన లోపలికి ఉంటుంది. ఇది ఈ సీల్ అయితే వేసినాం కదండి, ఈ సీల్ అయితే ఓపెన్ చేస్తున్నా. హెయిర్ అయితే ఎక్కింది. మొత్తం ఓపెన్ చేసిన తర్వాత అయితే మన పైపులో అయితే వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెయిర్ అవతల కరెక్ట్గా చూసుకుని ఉండాలి. మాల్ పైపు పోతుంది కదండి, ఈ మాల్ ప్రకారం అయితే మన పోయి డైరెక్ట్గా అయితే అన్లోడ్ అయితే అయిపోతుంది. మనం అయితే ఇంకా దానికోసం అయితే వెయిట్ చేయాలి. కనీసం అంటే ఒక 40 నిమిషాల పాటు మనం అయితే వెయిట్ చేయాలి అన్లోడ్ అయ్యేంత వరకు. ఇంకో హెయిర్ వచ్చేసి ఇడైతే ఇడిచినాము. మనం అయితే 10 పాయింట్లు పైన ఎక్కింది హెయిర్ అయితే. ఇదైతే సగం అయితే పెట్టేసినాను, ఎందుకంటే కంప్రెసర్ అయితే చిన్నగా ఉంది. హెవీ కంప్రెసర్ అయితే ఫుల్గా ఇడ్చాలి, ట్యాంక్ ఓవర్లోడ్ కాకుండా. ఈ 2 సైడ్లలో అయితే మన ఆ సైడ్లలో అయితే అన్లోడ్ అవుతుంది బండి అయితే. ఉదాహరణ జీజీబీఎస్, ఉదాహరణ సిమెంట్, కాబట్టి మనకు సిమెంట్ అయితే సిమెంట్ దాంట్లో అన్లోడ్ అవుతుంది. ఇదైతే మన బండి అండి. సైలో కాడ అన్లోడ్కి అయితే పెట్టిన తర్వాత ఇదైతే మన బండి అండి. సైలో కాడ అన్లోడ్కి అయితే పెట్టిన తర్వాత ఫోటో అయితే తీశాను. బండి అన్లోడ్ చేసిన దగ్గరికి వచ్చేసినాం, అనంతపురం షోరూమ్ దగ్గరికి. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి అయితే చెకప్ చేసేటట్టు, కొత్త బండి కదా, ఫస్ట్ వేసినాక చెకప్ అవుతారమన్నారు. చెకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. పేపర్ అయితే ఇచ్చేసినారు. ఇంకా పేపర్ తీసుకొని అయితే మనం అయితే బయలుదేరుతున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే అండి, బాయ్.